शमोर्जं गृहाणादेनुर्वागस्मानुपदिष्टदैषुममुहूर्तोऽस्तु द्रवं ते राजावरुण क्लैप्स అందరికీ నమస్కారం. ఈరోజు మన గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్లో 30 పడకల ఆసుపత్రిని లాంఛనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది, ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 5,99 లక్షల రూపాయలు, సుమారుగా 6 కోట్ల రూపాయలు నిధులతో 30 పడకల ఆసుపత్రిని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది, ఓపెన్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ హాస్పిటల్ 30 నుంచి 50 పడకల హాస్పిటల్ అవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టునే ఈ గోకవరాన్ని సుమారుగా 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. వెంటనే ఇన్ టైంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ సంబంధిత కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయన ఏ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఇచ్చినందుకు ఆయనకి సన్మానం చేసి మనం గౌరవించాం. అదేవిధంగా ఈ 50 పడకలకు కూడా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిని అడిగి దానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి అందులో ఎవరైతే టీం ఉన్నారో ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏమైనా ప్రత్యేకించి గోకవరానికి ప్రాముఖ్యత ఏంటంటే ఏజెన్సీకి ముఖ్యద్వారంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సర్వీసులు ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తాం. కంగారే ఉంది, దానికి ఏమవుతుంది మార్పు రాకపోవచ్చు. సార్ ప్రస్తుత ఎమ్మెల్యేగా పుల్రెడ్డి గారు మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, ఆ మార్పులు చేర్పుల్లో వేరే వాళ్ళకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయమని ఇది మంచి క్వశ్చన్. ఎట్లా పార్టీకి ఎట్లా సార్ జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు. ఇటువంటి హాస్పిటల్స్ అని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ సినారియోస్లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలి. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు అందరికీ నీకు ఉన్నటువంటి క్యాడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను, సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో కామెంట్ చేసేమంటున్నారు, కామెంట్ ఏముంది, ఏం చెప్తుంటారు. రాజకీయం అనగా రకరకాల కామెంట్ చేస్తారు కదా, వేరే పార్టీ మారుతున్నామని ఇవాళ వస్తున్నారు మీరు రానివ్వనని. పార్టీని మారుతామని ఎవరు చెప్పాడు? మీరు ఏదో భుజాలు దొరుకునే పరిస్థితి ఉంది రకరకాలుగా. తోటనరసింహ గారికి వైసీపీగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఇస్తే మీరు ఆయనకి మద్దతు పలుకుతారు, సపోర్ట్గా ఉంటారు? ఉంటాం. ఇప్పుడు ఆయన గతంలో నాకు కోఆపరేట్ చేశారు, నేను కోఆపరేట్ చేస్తాను, చేయాలి, తప్పదు, ధర్మం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నేనైతే లాయల్గా ఉంటాను పార్టీకి. కాకపోతే మరి వీళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో అంటున్నారు, ఆయన విలేకరుగానే మీరు ఆయన ఏదో చెప్తున్నారు ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి. అటువంటి అప్పుడు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా నేనే ఇచ్చాను ఆయనకి. ఇప్పుడు 7 కొండలన్న ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్ నేనే ఇచ్చాను. మరి కామెంట్ చేశాడని చెప్పేసి అన్నా నేను అయితే వినలేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఇవి లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే పార్టీ ముందుకెళ్తారు. జగ్గంపేట నియోజకవర్గంలోనే వైసీ గ్రూపుల కింద ఉన్నారు కరెక్ట్ సార్, అది పార్టీలోనే సరే ఇటీవల రాజీనామాలు చేస్తున్నారండి, వరుసగా రాజీనామాలు చేస్తున్నారు, మీకు అనుకూలంగా రాజీనామాలు చేస్తున్నారు. దాన్ని అంటే వాళ్ళని మీరు బుద్ధిగిస్తారా? టీడీపీలో వెళ్తున్నట్టుగా దానికి ఇండికేట్ ఇస్తున్నారా, లేకపోతే రాజీనామా పరం ఏంటన్నది? రాజీనామా చేసిన వాళ్ళు నాకు అనుకూలంగా చేయలేదండి. పలానా తోటనరసింహ గారికి ఏదో ఇన్ఛార్జ్ ఇస్తున్నారట, ఆయనకి మాకు కుదరదు అని చెప్పేసి ఆయనకి వ్యతిరేకంగా చేశారు తప్ప నాకు అనుకూలంగా చేయలేదు. నాకు అనుకూలంగా చేసి ఉంటే వేరే ఉండేవారు. ఇప్పుడు రాజకీయంగా రకరకాల ఈక్వేషన్స్ అండి. మనకి ఇచ్చినటువంటి టెన్యూర్లో
మనం ప్రజలకు ఏం చేసాం, ఏ రకంగా సర్వీస్ చేసాం, ఏ రకంగా సేవ చేసాం అనేటువంటిది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మంచి జరగాలి, అందుకు చేయాలి. ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు నేను ఏమైనా స్టెప్ తీసుకోవాలి, లేకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్చుకునేటువంటిది నా చేతుల్లో ఉండదు. నరసింహం గారికి నిజంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను, ఎందుకంటే పార్టీ గెలవాలి నా ముఖ్య ఉద్దేశం. అట్ ది సేమ్ టైం ఏమన్నాను, పార్టీ కేడర్ అందరినీ కూడా కలుపుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. నాయకులకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం పార్టీ పాల్పడాలి, గ్రూపులు లేకుండా చూసుకుని కోఆర్డినేషన్ చేయమని మీరు మెయిన్ అదే. ఇప్పుడు గ్రూపులు లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆయన ఎవరో రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చినా కానీ అప్పుడే కామెంట్ చేశాడు. ఇప్పుడు టికెట్ ఇచ్చింది లేదు, నెగ్గింది లేదు, ఇంకా 3 నెలలు నేనే ఉంటాను శాసనసభ్యుడిగా. ఊరికి కంగారు పడిపోతే అలాగే ఒక నాయకుడు అన్న వాడు నిబద్ధత ఉండాలి. సార్ ఇదే విషయాలు చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈయన ఆర్గనైజ్ చేశారు మొన్న టికెట్, మొన్న నరసింహ గారి కార్యక్రమం మీద జరిగింది వాళ్ళ అబ్బాయి. ఆయన ఆర్గనైజ్ చేశారు, ఎంపీపీ గారు, నా ఎంపీపీ గారు ఏంటి పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ ఆయన నిలబెట్టుకున్నాడు. మరి ఈ వేళ ఇక్కడికి వచ్చింది రిబ్బన్ కట్ చేశారు కదా ఆయన. ఆ రకంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి. సార్ లాస్ట్ సార్ టీడీపీలో ఉందంటే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది సార్. దానికి సంబంధించి మీరు హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చారని పుకార్లు కూడా వినిపించింది. దానిలో భాగంగా తమ సత్యమణి గారికి కూడా వైసీపీ ఇన్ఛార్జ్గా అడిగినట్టుగా కూడా ఒక మెసేజ్ అయితే చక్కెరలు కొడుతుంది సార్ వైసీపీలో నుంచి. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఏదైనా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, అందరికీ చెప్పేది కంగారే ఉంది. టీడీపీలో మీకు ఎంపీ సీట్ ఇస్తానంటున్నారు, ప్రచారం ముఖ్యమంత్రి సీట్ కావాలని అడుగుతాను, ఇస్తాడా?